కాశీ క్షేత్రానికి వెళ్ళేటువంటి వారు ఈ 5 తప్పుల్ని మాత్రం ఎప్పుడూ చేయకండి. అందులో ప్రధానమైనటువంటిది ఒకటి, మీరు ట్రైన్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఆ బస్సు, కారు, ఫ్లైటు లేకపోతే ట్రైన్ దేనిలోకైనా సరే అడుగు తీసి కాశీ క్షేత్రంలో పెట్టేటప్పుడు కాలికి చెప్పులు తీసేయండి. ఏదో మనకి ఉండే అనారోగ్య సమస్యల వల్ల ఇంకో వల్ల చెప్పులు వేసుకోకపోతే మనం ఇబ్బంది పడతాం అనుకునేటువంటి వారు మినహాయించి ఆ చెప్పులను ఒక కవర్లో పెట్టేసుకుని మీ బ్యాగ్లో పెట్టేసుకోండి. మరలా ఆ చెప్పులు ఎప్పుడు వేసుకోవాలి? మళ్ళీ మీరు కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టేసి ట్రైన్ ఎక్కేసి ఆ ట్రైన్లో కూర్చుని చెప్పులు వేసుకోవాలి. తప్పితే చెప్పులతోటి కాశీలో ఎప్పుడు తిరగకూడదు. 2, ఒక చెంబు మీ దగ్గర ఉండాలి. చెంబు లేకుండా మాత్రం ఉండకండి. గంగలో స్నానం చేయడం, గంగలోంచి చెంబుతో నీళ్లు పట్టుకోవడం, అనేకమైనటువంటి లింగాలు కనబడుతూ ఉంటాయి. ప్రతి లింగం మీద కూడా ఓ చెంబు నీళ్లు పోసుకుంటూ వెళుతూ ఉండడం. చెంబుందనుకోండి చేతిలో, ఎక్కడో కొళాయి కనబడుతుంది ఏదో లింగం మీద. కాశీలో ప్రతిదీ సిద్ధలింగమే, ప్రతిదీ మోక్షలింగమే. ఎవడో మహానుభావుడు ఆ లింగ ప్రతిష్ఠ చేసి ఉంటాడు. ఏ మునో, ఏ ఋషో, ఏ శివగణమో లేకపోతే ఏ మయూరగణాలో ఏవో చేసి ఉంటాయి. వారికి అభిషేకం చేసుకోవచ్చు. 3, ఎప్పుడూ శివనామాన్ని వదిలిపెట్టకూడదు. శివయోగి అని ఎవరిని అంటారంటే త్రిపుండరాలను ధారణ చేసి, రుద్రాక్ష ధారణ చేసి శివనామాన్ని స్మరిస్తూ ఉన్నటువంటి వాడిని శివయోగి అంటారు. కాశీ క్షేత్రంలో శివయోగిగా బతకాలి. తప్పితే అన్యత్ర ఇంకో మాటలు ఏవి కూడా పలకకూడదు. తర్వాత ఎప్పుడూ కూడా కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన తీసుకురాకూడదు. అక్కడ ఏదీ నిందించకూడదు. గంగానది ఇలా ఉంది, వాళ్ళు ఎలా మోసం చేశారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఇంత డబ్బు తీసేసుకున్నారు అనేటువంటి మాటలు ఏవి కూడా మనం చెప్పుకోకూడదు. నిరంతరం భగవన్నామాన్నే జపిస్తూ ఉండాలి. ఇక 5వది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే నిరంతరం కాశీని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. ఏ లింగం ఎక్కడుంది, కొత్త లింగాలు చూస్తూ ఉండాలి. చూసిన గుళ్ళే చూస్తూ ఉండడం కాకుండా చూడొచ్చు, కానీ కొత్త కొత్త లింగాలు అంటే అంగయాత్ర ఎలా చేయాలి, విశ్వనాథుడి యొక్క అంగయాత్ర ఎలా చేయాలి, మధ్యమేశ్వరుడు ఎక్కడున్నారు, నీలకంఠేశ్వరుడు ఎక్కడున్నారు, సోలటంకేశ్వరుడు ఎక్కడున్నారు, కపర్ధీశ్వరుడు ఎక్కడున్నాడు, మధ్యమేశ్వరుడు ఎక్కడున్నాడు, మృత్యుంజయేశ్వరుడు ఎక్కడున్నారు, లేకపోతే కృత్తివాసేశ్వరుడు ఎక్కడున్నారు, ఓంకారేశ్వరుడు ఎక్కడున్నారు, వ్యాసేశ్వరుడు ఎక్కడున్నారు, లేదా జాగేశ్వరుడు ఎక్కడున్నారు. ఇలా లింగాలను ఎక్స్ప్లోర్ చేయాలి. ఎప్పుడు చూసినవే చూడకూడదు, కాశీఖండం చదవాలి. ఈ 5 కూడా కాశీ వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాశీ క్షేత్రానికి వెళ్ళేటువంటి వారు ఈ 5 తప్పుల్ని మాత్రం ఎప్పుడూ చేయకండి. అందులో ప్రధానమైనటువంటిది ఒకటి, మీరు ట్రైన్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఆ బస్సు, కారు, ఫ్లైటు లేకపోతే ట్రైన్ దేనిలోకైనా సరే అడుగు తీసి కాశీ క్షేత్రంలో పెట్టేటప్పుడు కాలికి చెప్పులు తీసేయండి. ఏదో మనకి ఉండే అనారోగ్య సమస్యల వల్ల ఇంకో వల్ల చెప్పులు వేసుకోకపోతే మనం ఇబ్బంది పడతాం అనుకునేటువంటి వారు మినహాయించి ఆ చెప్పులను ఒక కవర్లో పెట్టేసుకుని మీ బ్యాగ్లో పెట్టేసుకోండి. మరలా ఆ చెప్పులు ఎప్పుడు వేసుకోవాలి? మళ్ళీ మీరు కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టేసి ట్రైన్ ఎక్కేసి ఆ ట్రైన్లో కూర్చుని చెప్పులు వేసుకోవాలి. తప్పితే చెప్పులతోటి కాశీలో ఎప్పుడు తిరగకూడదు. 2, ఒక చెంబు మీ దగ్గర ఉండాలి. చెంబు లేకుండా మాత్రం ఉండకండి. గంగలో స్నానం చేయడం, గంగలోంచి చెంబుతో నీళ్లు పట్టుకోవడం, అనేకమైనటువంటి లింగాలు కనబడుతూ ఉంటాయి. ప్రతి లింగం మీద కూడా ఓ చెంబు నీళ్లు పోసుకుంటూ వెళుతూ ఉండడం. చెంబుందనుకోండి చేతిలో, ఎక్కడో కొళాయి కనబడుతుంది ఏదో లింగం మీద. కాశీలో ప్రతిదీ సిద్ధలింగమే, ప్రతిదీ మోక్షలింగమే. ఎవడో మహానుభావుడు ఆ లింగ ప్రతిష్ఠ చేసి ఉంటాడు. ఏ మునో, ఏ ఋషో, ఏ శివగణమో లేకపోతే ఏ మయూరగణాలో ఏవో చేసి ఉంటాయి. వారికి అభిషేకం చేసుకోవచ్చు. 3, ఎప్పుడూ శివనామాన్ని వదిలిపెట్టకూడదు. శివయోగి అని ఎవరిని అంటారంటే త్రిపుండరాలను ధారణ చేసి, రుద్రాక్ష ధారణ చేసి శివనామాన్ని స్మరిస్తూ ఉన్నటువంటి వాడిని శివయోగి అంటారు. కాశీ క్షేత్రంలో శివయోగిగా బతకాలి. తప్పితే అన్యత్ర ఇంకో మాటలు ఏవి కూడా పలకకూడదు. తర్వాత ఎప్పుడూ కూడా కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన తీసుకురాకూడదు. అక్కడ ఏదీ నిందించకూడదు. గంగానది ఇలా ఉంది, వాళ్ళు ఎలా మోసం చేశారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఇంత డబ్బు తీసేసుకున్నారు అనేటువంటి మాటలు ఏవి కూడా మనం చెప్పుకోకూడదు. నిరంతరం భగవన్నామాన్నే జపిస్తూ ఉండాలి. ఇక 5వది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే
నిరంతరం కాశీని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. ఏ లింగం ఎక్కడుంది, కొత్త లింగాలు చూస్తూ ఉండాలి. చూసిన గుళ్ళే చూస్తూ ఉండడం కాకుండా చూడొచ్చు, కానీ కొత్త కొత్త లింగాలు అంటే అంగయాత్ర ఎలా చేయాలి, విశ్వనాథుడి యొక్క అంగయాత్ర ఎలా చేయాలి, మధ్యమేశ్వరుడు ఎక్కడున్నారు, నీలకంఠేశ్వరుడు ఎక్కడున్నారు, సోళటంకేశ్వరుడు ఎక్కడున్నారు, కపర్ధీశ్వరుడు ఎక్కడున్నాడు, మధ్యమేశ్వరుడు ఎక్కడున్నాడు, మృత్యుంజయేశ్వరుడు ఎక్కడున్నారు, లేకపోతే కృత్తివాసేశ్వరుడు ఎక్కడున్నారు, ఓంకారేశ్వరుడు ఎక్కడున్నారు, వ్యాసేశ్వరుడు ఎక్కడున్నారు, లేదా జాగేశ్వరుడు ఎక్కడున్నారు. ఇలా లింగాలను ఎక్స్ప్లోర్ చేయాలి. ఎప్పుడు చూసినవే చూడకూడదు, కాశీఖండం చదవాలి. ఈ 5 కూడా కాశీ వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.